తప్పు చేసినా దొరకమన్న ధైర్యం, పోలీస్ స్టేషన్కు వెళ్ళినా నేరం నిరూపణ కాదన్న ధీమా, బాధితులు నోరు తెరిచి చెప్పుకోలేరన్న బరితెగింపుతోనే మహిళలపై అకృత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. ఏం చేసినా బయటకొచ్చేస్తామన్న లెక్కలేనితనంతోనే దాడులకు తెగబడుతున్నారు. ఒంటరి మహిళలు, అభంశుభం తెలియని చిన్నారులు యువతులపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే అదే వారికి ఆఖరి రోజవుతుందన్న భయం కలిగితే తప్ప కన్నెత్తి చూసే సాహసం కూడా చేయరు. తప్పు చేయాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. చట్టం నుంచి తప్పించుకోలేమన్న భయంతో నేరస్తులు తమకు తామే శిక్ష విధించుకుంటున్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా కల్పించాలి. శాంతి భద్రతలు అదుపులో ఉంచినప్పుడే ప్రజలు ప్రశాంతంగా ఉండగలరు. ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత. కానీ చట్టాలు పట్టని కొందరు దుర్మార్గులు మహిళలు, చిన్నారులపై హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు. మాయమాటలతో మోసగించి లైంగిక వేధింపులకు దిగుతున్నారు. అలాంటి వారి పట్ల ఏపీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేని విధంగా సాంకేతిక ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో భయపడిపోతున్న నేరస్తులు తమకు తామే శిక్షించుకుంటున్నారు. పోలీసులకు భయపడి నేరస్తులు ఏం చేస్తున్నారు? వరుస ఘటనలతో నేరం చేయాలనుకునే వారిలో ఎలాంటి భయం కలుగుతోంది? మహిళలు, చిన్నారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన నేరగాళ్లకు అదే వారికి చివరి రోజవుతుంది. ఇది ఏపీ ముఖ్యమంత్రి నినాదం. ఆయన ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు సైతం కఠినంగా వ్యవహరిస్తుండటంతో నేరగాళ్లు తప్పించుకోలేకపోతున్నారు. శిక్ష తప్పదన్న భావనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన వరుస ఘటనలు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండపాలెనికి చెందిన బాలికను ప్రేమ పేరిట వేధించి ఆమె ఇంట్లోకి చొరబడి మరీ కత్తితో నరికి చంపిన నిందితుడు బోడాబత్తుల సురేష్ పోలీసుల నుంచి తప్పించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన దూదేకుల రహమతుల్లా సైతం మైలవరం జలాశయంలో శవమై తేలాడు. పోలీసులు పట్టుకుని శిక్షిస్తారన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఇటీవల తునిలో మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన తాటిక నారాయణరావు అనే వృద్ధుడు సైతం పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు మదనపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కులవర్ధన్ సైతం కనసానివారిపల్లె చెరువులో శవమై కనిపించాడు. చట్టపరంగా శిక్ష పడటం ఖాయమని భయపడడానికి తోడు జనాలకు ముఖం చూపించుకోలేక నిందితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2018లో దాచేపల్లిలో అన్నం సుబ్బయ్య సైతం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు జరిగిన సందర్భాల్లో ప్రజలు సైతం వారికి తగిన శాస్తి జరిగిందని, బాధితులకు కొంతలో కొంతైనా న్యాయం జరిగిందని సంబరాలు చేసుకోవడం విశేషం. అలాంటి మానవ మృగాలకు అంత్యక్రియలు చేయడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం మున్సిపాలిటీ సిబ్బందే వాటిని నిర్వహిస్తున్నారంటే సమాజంలో వారి పట్ల ఎలాంటి భావముందో అర్థం చేసుకోవచ్చు.